Praise the Lord. Greetings to you, the mighty name of our Lord and Savior Jesus Christ. It's a great opportunity to share the word of God. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఇవాళ వెడ్డింగ్ డేస్ అండ్ బర్త్డే సెలబ్రేట్ చేసుకునే వారందరికీ కూడా ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. బైబిల్ వాక్యాన్ని మనం చదువుకుందాం. లెట్ us read in English Bible. The book of 1 Samuel chapter 2 verse 30. For those who honor me, I will honor them. Amen. మొదటి సమూయేలు 2వ అధ్యాయము 30 వచనం చదువుతున్నాను. దయచేసి విందాం. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచెదను. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కృపా కనికర గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన అమూల్యమైన పరిశుద్ధమైన నామంకు నాయన ఈ యొక్క సమయంలో వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా, మీరు నాయన తండ్రి ఘనుడు, ప్రభా పూజార్హుడు, గొప్ప దేవుడువు నాయన. ప్రభా తండ్రి, సమస్త మహిమ గంత ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ ఈ యొక్క వాక్యంని ధ్యానించుకుంటుండగా ప్రభా తండ్రి, నీ యొక్క దివ్యమైన స్వరాన్ని మీరు మాకు వినిపించమని యేసయ్య అత్యున్నతమైన నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం గమనించినట్లయితే మొదటి సమూయేలులో దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచదును అని మనము చూస్తున్నాం. ఇంగ్లీష్లో కూడా దోస్ హూ ఆనర్ మీ ఐ విల్ ఆనర్ అని అంటున్నాడు అనమాట. ఇంకా మనం కీర్తనలో చూసినట్లయితే అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని ఘనపరచదును, అతనికి నేను దీర్ఘాయుషును అనుగ్రహింప చేసేదను, అతని నామమును నేను గొప్ప చేసేదనని కూడా మనం చూస్తున్నాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదును. ఇంకా అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడయిండెదను, అతని విడిపించి గొప్ప చేసేదను, దీర్ఘాయు చేత అతని తృప్తిపరచదును, నా రక్షణ అతనికి చూపించదునని 91వ కీర్తన 14 నుంచి 16 వరకు మనం చూసుకుంటున్నాం. ఈ లోకంలో ఎవరైతే ప్రభు అయిన యెహోవా దేవుణ్ణి, యేసు ప్రభు వారిని దేవుడుగాను సొంత రక్షకుడుగా యేసు ప్రభువుని అంగీకరించినట్లయితే పరలోకంలో కూడా దేవుని యొక్క దూతల మధ్యలో దేవుడు మనల్ని కనపరుస్తాడని వాక్యము సెలవిచ్చుచున్నది. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఒక స్కూల్లో 2 పిల్లలు కలిసి చదువుకుంటున్నారు. వారిలో ఒకరు ధనవంతుల అబ్బాయి, ఇంకొకరు పేద అబ్బాయి అన్నమాట. అయితే వారిద్దరు చాలా క్లోజ్గా ఉన్నప్పుడు ఒకసారి ఈ యొక్క ధనవంతుడైన అబ్బాయి పిలుస్తాడు ఇంకొక ఫ్రెండ్ని, రా మా ఇంటికి వెళ్దాం అన్నప్పుడు ఇద్దరు కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ యొక్క ధనవంతుని కుమారుడు తండ్రికి పరిచయం చేస్తాడు కుమారుని, తన యొక్క ఫ్రెండ్ని. డాడీ నా యొక్క ఫ్రెండ్ అన్నప్పుడు వాళ్ళ డాడీ ఈ యొక్క అబ్బాయిని అడుగుతాడు, కొడుకు ఫ్రెండ్ని, ఎవరు, నువ్వు ఏం చేస్తావంటే ఆ అబ్బాయి తన గురించి తను చెప్పుకున్నప్పుడు కొంచెం ఆ అబ్బాయి చూడటానికి కూడా చాలా అంటే కొంచెం బట్టలన్నీ కూడా కొంచెం మురికి అయిపోయినట్లుగాను, లేక ఇంకా ఒక విధమైనటువంటి ఇదిగా కనపడినప్పుడు వాళ్ళ తండ్రి ఏం చెప్తాడంటే, ఈ అబ్బాయితో నువ్వు చేరకూడదని ఆ ఫ్రెండ్ ముందే కొడుకుని కొడతాడనమాట. చేరినట్లయితే ఆ అబ్బాయి దొంగతనం చేస్తాడు, చెడ్డ పేరు వస్తుంది, నువ్వు ఆ అబ్బాయి జతలో నువ్వు చేరకూడదని తన యొక్క కొడుకుని మందలిస్తాడు. కొన్నాళ్ళకి ఈ యొక్క పేద అబ్బాయి కూడా వేరే స్కూల్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. కొంతకాలం అయిన తర్వాత ఇద్దరు పెద్దవాళ్ళు అవుతారు. ఒకసారి ఈ యొక్క ధనవంతుని కుమారుడికి ఉద్యోగం కావాల్సి వస్తుంది అనమాట. అప్పుడు ఒక కలెక్టర్ ఆఫీస్ ముందు ఈ యొక్క ధనవంతుని కొడుకు నిలబడుకొని ఉంటాడనమాట. నిలబడుకొని ఉన్నప్పుడు అతడు తన యొక్క కిటికీలో నుంచి ఒక కలెక్టర్ అతన్ని చూసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి చెప్తాడు, అతన్ని లోపలికి రమ్మనండి అన్నప్పుడు అతని అపాయింట్మెంట్ తీసుకొని లోపలికి, నిన్ను లోపల కలెక్టర్ గారు రమ్మంటున్నారు అన్నప్పుడు బయట నిలబడుకున్నటువంటి అబ్బాయి లోపలికి వెళ్తాడనమాట. వెళ్ళినప్పుడు అందరినీ పిలుస్తాడనమాట. తన యొక్క స్టాఫ్ అంతా పిలిచి ఇతడు నా చిన్నప్పటి స్నేహితుడని కలెక్టర్ చెప్తాడు. అప్పుడు అందరు ఆశ్చర్యపోతారు, అయ్యో ఇతడు చూడటానికి చాలా దీనంగా ఉన్నాడు, కొంచెం కష్ట పరిస్థితిలో ఉన్నాడు, అయినప్పటికీ కూడా కలెక్టర్ అందరి ముందు ఆనర్ చేస్తున్నాడు అని ఆశ్చర్యపోతారు. అప్పుడు ఈ యొక్క కలెక్టర్ అంటాడు, కలెక్టర్ని ఫ్రెండ్ అడుగుతాడు అనమాట,
నువ్వు ఇంతమందిలో నన్ను ఎందుకు ఆనర్ చేశావు? నేను నీ ఫ్రెండ్ అవ్వచ్చు. అది మన మధ్యలోనే ఉండొచ్చు కదా! అంటే, లేదు. చిన్నప్పుడు నీకు గుర్తుందా? మీ నాన్న దగ్గరికి నన్ను తీసుకొని పోయి నువ్వు నన్ను పరిచయం చేసినప్పుడు నా కొరకు నువ్వు దెబ్బలు తిన్నావు కాబట్టి, ఈరోజు నేను మంచి పొజిషన్‌లో ఉన్నానన్న ఆహ్, ఆహ్, ఇది లేకుండా, అటువంటి హెచ్చింపు నాలో లేకుండా, ఆ యొక్క కృతజ్ఞతా భావంతోనే నిన్ను నా ఫ్రెండ్స్, నా స్టాఫ్ అందరి మధ్యలో నేను పరిచయం చేస్తున్నాను. ఈరోజు నాకెంత గౌరవం ఇస్తారో ఆఫీస్‌లో నీకే అంత గౌరవం ఇవ్వాలన్నప్పుడు, ఈ యొక్క ధనవంతుని కుమారుడు ఆశ్చర్యపోతాడు. ఆ పరిచయం చేసినటువంటి కలెక్టరు ఆ యొక్క పేద విద్యార్థి అన్నమాట. వాళ్ళ నాన్న ఎవరితో అయితే చేరొద్దన్నాడో ఆ పేద స్నేహితుడు. అదే విధంగా ఈరోజు చాలామంది రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్‌తో మేబీ ఒక ఆహ్, హిందూ ఫ్యామిలీ నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారిని యాక్సెప్ట్ చేసుండొచ్చు తన యొక్క సొంత రక్షకుడుగా. లేక ఇంకా లేక ఫ్రెండ్స్ వాళ్ళు అదర్ రిలీజియస్‌లో వాళ్ళు గూడా ఉండవచ్చు. అయితే చాలామంది ఇష్టపడరు అన్నటువంటి ఉద్దేశంతో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నా యొక్క సొంత రక్షకుడని బహిరంగంగా ఒప్పుకోవడానికి చాలామంది ఇష్టపడకపోవచ్చు. లేకపోతే భయపడవచ్చు. ఇంకా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్స్‌ని బట్టి వారు కూడా దాచేస్తూ ఉండవచ్చు. అయితే ఎప్పుడైతే మనం ధైర్యంగా నేను ప్రభువైనటువంటి యేసుక్రీస్తు బిడ్డను, ఆయన రక్తంలో నేను కడగబడ్డాను, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు నా కొరకు ఆయన శిలువలో రక్తం కార్చి, మరణించి, తిరిగి లేచి పరలోకమునకు వెళ్ళి, ఆ యొక్క పరలోక రాజ్యమందు ఆ యొక్క బంగారు వీధుల నగరులలో నా కొరకు నివాస స్థలమును ఏర్పాటు చేశారని సాక్ష్యం ఇస్తామో, అప్పుడే మనము దేవుని బిడ్డలుగా ముద్రీకరింపబడి, అక్కడ ఉన్నటువంటి కెరూబులు, సెరూబులు దేవదూతల మధ్యలో ఆయన మనల్ని వారికి గూడా ముఖ్యంగా తండ్రికి పరిచయం చేస్తాడనమాట. కనుక ఎక్కడున్నప్పటికీ మనము సిగ్గుపడక 3 నెలల నిండినటువంటి ఒక పసికందు ఏ విధంగా అయితే ఆ యొక్క అరుపులు అరుస్తూ ఉంటాడో, ఆ యొక్క అరుపులను దాచుకోలేక, ఆ విధంగా మనము రక్షింపబడిన తరువాత, ప్రభువును అంగీకరించిన తర్వాత ఎప్పుడైతే బహిరంగంగా మనం నా ప్రభువు, నా తండ్రి, నా రక్షకుడని మనము సాక్ష్యం ఇస్తామో, మనం ఒప్పుకుంటామో, మన పరలోకమందున్న తండ్రి కూడా ఆనందిస్తాడు. మనం పరలోకమునకు వెళ్ళినప్పుడు తన యొక్క తండ్రి ఎదుటను, వారి యొక్క కెరూబులు, సెరూబులు అందరి ఎదుట మనల్ని నా బిడ్డ అని ఆయన సాక్ష్యం ఇస్తాడు. కనుక అటువంటి మంచి ఆత్మీయ జీవితంలో దేవుడు మనల్ని ముందుకు నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.